నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. షిరిడి సాయినాథుని గురించి చెప్పుకోవాలంటే మనకి అసలు ఒక జీవితమే సరిపోదు. మరి ఆ స్వామి ఇచ్చిన సందేశాలను మనతో పాటు పంచుకుంటున్నారు కృపారాణి గారు. మరి ఇప్పుడు మనకి ఏం సందేశాలు చెప్పబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఆచార వ్యవహారాలు సాంప్రదాయం అంటూ పట్టుకు వేలాడకండి. ఓకే. సనాతనాచారాలకు పాటించవలసిందే కాదనను. కాకపోతే మనిషిని మనిషిగా గుర్తించి సమాజ శ్రేయస్సు చూడటం కూడా మన విధి అని మరొకండి. ఇది ఏ సందర్భంలో బాబా గారు చెప్పారు? ఆచార వ్యవహారాలు అంటే ఎప్పుడు నేను పర్సనల్ గా ఎప్పుడు ఏది చెప్పింది లేదు. మా బాబు విషయంగా ఈసారి బాబా చెప్పింది అది. అంతకితో ఆచార వ్యవహారాలు అంటే మన మత కలహాలు మతాలు అయ్యి ఉంటాయి కదా, అనేక రకాల హిందువులు ముస్లిమ్స్ వాటి గురించి చెప్పాను. మొన్న బాబా నాకు చెప్తున్నారు ఈ విషయంగా చెప్పు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇలా చెప్పు అని చెప్పి సరే బాబా అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ ఒక్కడే బాబమ్మ నాకు, మీకు ఒక్కడే బాబు. సరే బీటెక్ అయిపోయింది, తర్వాత ఎంబీఏ చదువుకున్నాడు, బాగా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడు. సరే మ్యారేజ్ విషయానికి వస్తే ఒక్కడే బాబు కదా. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి హిందూ ధర్మంలో పుట్టాము. ఎలాగా ఏంటా, ఏ అమ్మాయి వస్తుందా, ఒక్కడే బాబు కోడలు ఎలా వస్తుందా, అంటే ఉంటది మనిషికి సహజంగా ఆలోచన ఉంటుంది. అలాగా ఒక తల్లిగా నేను చాలా ఆలోచించేదాన్ని. ఏ అమ్మాయి వస్తుందా, ఏంటా, ఎలా అడ్జస్ట్ అవుతుందా, నాతో సమానంగా ఉంటదా ఉండదా అని చెప్పి అనుకున్నాను. బాబు ఒక రోజు తన మనసులో మాట చెప్పాడనమాట. అమ్మ ఇట్లాగా పలానా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నాకు బాబా ముందే చెప్తున్నారు, ఒక పంజాబీ వ్యక్తి వచ్చి మిమ్మల్ని కలుస్తారు, కలిశాక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అన్నారు. అసలు బాబా మేము హిందువులు, అసలు ఎటు పంజాబీ వ్యక్తి నన్ను కలవడం ఏంటి, నేను ఎవరిని కలిశానబ్బా, నాకు ఎవరన్నా కొలీగ్స్ ఎవరన్నా ఉన్నారా ఏంటా, ఎట్లాగా పంజాబీ వ్యక్తి అంటున్నారు ఏంటా అని అనుకున్నాను. అనుకుంటే బాబుని అడిగా, ఏమన్నా ఇప్పుడు నువ్వు చెప్పే అమ్మాయి ఏంటి నాన్న కమ్యూనికేషన్ ఏంటి అని చెప్పాను అన్నాను. అని అంటే లేదమ్మా వాళ్ళు హిందూ పంజాబీస్ అని చెప్పాను అన్నారు. ఓ అయితే అందుకేనా బాబా పంజాబీ వ్యక్తిని కలుస్తా అని చెప్పాను అన్నారు అని. ఫస్ట్ ఏకీభవించాలంటే నిజంగానే భయం వేసింది. ఆచారాలు ఎలా ఉంటాయా, మన పద్ధతులకి వాళ్ళు అలవాటు పడతారా లేదా, ఏంట ఈ పిల్లల వాళ్ళ మనసు ఇలా చెప్తారు, మళ్ళీ కాదంటే వాళ్ళ మనసు బాధపడుద్ది ఎలాగా అని చాలా డైనమాలో ఉండేదాన్ని. ఉన్నప్పుడు చాలా టెన్షన్ గా ఉండేది ఒక మదర్ గా నాకు ఉండే. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళ ఆలోచన ఇలా ఉండి వాళ్ళకి సరైన మార్గంలో పెట్టి మనం ఈ స్టేజ్ తీసుకొచ్చామంటే ఎంతో మన కృషి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. పేరెంట్స్ కృషి చాలా ఉంటుంది. అలా రావాలి అని అంటే ముందు మనలో ఆందోళన చాలా ఉంటది. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ వచ్చేటప్పటికి మనం చాలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎలా ఉండదు, ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. అసలు అడ్జస్ట్ అయ్యే అమ్మాయి వస్తుందా రాదా, ఏంటి బాబా ఎవరిని తేబోతున్నావు ఇక్కడికి అని చెప్పి అలాగే అడుగుతా ఉండేదాన్ని. ఇలాగే ఆచార వ్యవహారాలు అంటూ కూడా నువ్వు మనసులో ఏం పెట్టుకోబాక అని చెప్పేవాళ్ళు. బాబు ఇలా చెప్పాక సరే వాళ్ళు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో ఒకసారి పిలుద్దాం నాని అంటే వాళ్ళు వచ్చారు. అమ్మాయి తరపు అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కతే అమ్మాయి, మా కోడలు కూడా ఒక్కతే, కలకత్తాలో ఉంటారు వాళ్ళు. వచ్చారు చూసుకున్నారు, ఓకే అనుకున్నాం. అసలు మాటలు కూడా ఎక్కువ సాగలేదమ్మా. వాళ్ళు అసలు ఎలా జరిగిందంటే ఇది ఒక పెళ్లి జరిగిందా అనే విధంగా జరగల, అంత బాగా జరిగింది. అందులో ఇప్పుడు కరోనా 3rd వేవ్ జరుగుతుంది. ఇంకా మళ్ళీ డిలే చేస్తే ఈ కరోనా ఎప్పటికి తగ్గుద్దో తెలియదు. ఇంకా పెరిగిపోతే వీళ్ళు అదే జాబులకి వెళ్ళాలి, సెలవులు పెట్టుకుంటున్నారా లేకపోతే ఏజ్ పెరుగుతుందా, ఇదే ఆలోచనతో ఎట్లాగా అనుకున్నాను. ఫస్ట్ ఎలా అంటే బాబు కొంచెం అదే నేను అందంగా ఉన్నాడని నేను చెప్పకూడదు, బాగుంటాడు కాబట్టి బాబు హైట్ లో అలా రావాలని అనుకున్నాను. తెల్లటమ్మాయి ఉంటాయి కదా ఉంటాయి కదా, అలాగనే అనుకున్నాను. సరే బాబా వాళ్ళని చూసాక నిజంగా ఆలోచనకు తగ్గట్టుగానే ఉన్నారు అని. అసలు నేనైతే ఒక అత్తగారుగా, అత్తగారు అంటే చాలా అడిగేస్తారని అనుకుంటారమ్మా, కానీ నేను ఏది క్వశ్చన్ చేయలే. మా బాబు ఒప్పుకున్నాడు, అమ్మాయికి నచ్చింది అబ్బాయికి నచ్చింది. వాళ్ళు కూడా అదే అన్నారు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చాలండి అని చెప్పారు. జీవించేది వాళ్ళు మమ్మల్ని మీరేం పెడతారని అడగలేదు, మేము వాళ్ళని మీరేం ఇస్తారని మేము అడగలేదు, ఏమీ జరగలేదు. అసలు ఏది జరగలేదు. మీ వంతుగా మీరు ఏం చేయాలనుకుంటారో మీరు చేసేయండి, మా వంతుగా మేమేం చేయాలనుకుంటాం అలా చేసాం. అదే మాటమ్మా ఈ రోజుకి. బాబుకి రేపు ఫిబ్రవరికి 4 నుండి 5 ఏళ్ళు వస్తాయి, పెళ్ళయి కూడా 5 ఏళ్ళు వస్తాయి. బాబా గారు నిజంగా కాబట్టి ఆ రోజు వాళ్ళు అన్నారు,
కానీ పెళ్లి మటుకు మా ఊర్లోనే చేస్తామండి, కలకత్తాలో. ఆహా. మీరు వస్తే చాలు అని చెప్పని అన్నారు. ఖచ్చితంగా అలాగే వెళ్ళాం. అసలు ఏది పెళ్ళంటే మనం ఇన్ని కొనుక్కోవాలి, ఆ అవును. అక్షంతలని, ఆ ఒడి మనకి బియ్యం చాలా అని ఉంటుంది. ఎన్నో ఉంటాయి. ఆ. అసలు ఏం లేదు, మేము ఒక టూర్ వెళ్ళినట్టు వెళ్ళాం అనమాట. టూర్ వెళ్ళారు. వెళ్ళినట్టే వెళ్ళాము. ఆ. వెళ్ళాము, చక్కగా చేశారు కళ్యాణం, అది బాగా చేశారు. వాళ్ళ పద్ధతులనే జరిగింది పెళ్లి అనేది. పంజాబీ ఏదైతే పద్ధతిలో ఏమైంది జరిగింది. జరిగింది. హిందువులసే వాళ్ళు కూడా అమ్మవారికి బాగా ఎక్కువ చేస్తారు. అవును, పంజాబీస్ ఆ ఎక్కువ అమ్మవారిని ఎక్కువ కొలుస్తారు. అమ్మవారికి, దుర్గామాతకి ఎక్కువ చేస్తారు. దుర్గమ్మ. మనం నవరాత్రులు ఇప్పుడు వసంత నవరాత్రులు చేస్తారు, ఉగాదికి చేస్తారు, మనం దేవీ నవరాత్రులే చేస్తాం. వాళ్ళు అలా కాదు, సంవత్సరంలో 3 నవరాత్రులు చేస్తారు. ఆహా. దేవీ నవరాత్రులని, వసంత నవరాత్రులని, మళ్ళీ శ్రీరామనవమి టైంలో కూడా ఉగాది నుంచి శ్రీరామనవమిగా వసంత నవరాత్రులు అంటారు. ఆ. ఈ దసరా నుంచి దేవీ నవరాత్రులు అంటారు. వినాయక చవితి అప్పుడు కూడా ఒకసారి చేస్తారు నవరాత్రులు. ఆహాహా. అలాగా 3 సార్లు 9 రోజులు వాళ్ళు నవరాత్రులు చాలా చేస్తారు. నిష్టగా పాటిస్తారు. ఉమ్. ఎక్కువ కాళీమాతకి ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. ఆ. అక్కడ కూడా కలకత్తాలో ఉన్న కాళీ టెంపుల్స్ అన్ని చూపించారు. ఓ. చూసుకున్నాను. వాళ్ళు కూడా మంచి డివోటీసే. Devotees. కానీ ఈ రోజుకి కూడా అసలు ఆ అమ్మాయిని నేను ఏదన్నా ఒకటి అడగడం గాని, ఏదన్నా ఒక చెప్పడం గాని, ఏం కాదు నీ ఇష్టం, వాళ్ళిద్దరు బాగుంటే చాలు, పిల్లలిద్దరు బాగుంటే చాలు. ఆ పాప కూడా అసలు ఏంట మమ్మీ మమ్మీ అనే పిలుస్తుంది. ఆహా. ఎలాగా ఏంటని ఏది క్వశ్చన్ చేయదు. ఒక ఎలాగంటే ఒక ఫ్రెండ్, మా బాబుని నేను ఫ్రెండ్ గా ఎలా పెంచానో ఆ అమ్మాయి కూడా ఒక నేస్తం నాకు అనుకోని. అది కూడా తను కూడా ఒక బిడ్డే. బిడ్డే మరి అంతే. తన ఆడపిల్ల అయినా కోడలైనా కూతురైనా ఒకటే కదా. నా అవును. కూతురు లేని లోటు తీర్చింది. ఈ విధంగా. ఈ విధంగా అప్పుడు అనుకున్నా అసలు యాక్చువల్ గా భాష మార్పు, అవును. పద్ధతుల మార్పు, పద్ధతులు. వంటల్లో కూడా మార్పు, అన్నిట్లోనూ మార్పే. భయం వేసింది. కానీ బాబా ఏది భయపడవద్దు, నువ్వు ఆచార వ్యవహారాలంటూ ఏది పెట్టుకోవద్దు, ఏది జరగాలో అదే జరిగిపోతుంది అని అన్నారు. ఖచ్చితంగా అలాగే ఎంత సింపుల్ గా ఎంత చక్కగా జరిగిపోయింది. మీతో పాటు బాబా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈజీగా ఎవరిని తేవాలో ఎవరిని తీసుకురావాలో అంతా బాబానే. నేను మా ఇంటికి ఎవరైతే రావాలనుకుంటారో, ఎవరికైతే ఆ అవకాశం ఉందో ఆ అమ్మాయే వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా అది బాబా గారు మీరు తీసుకొచ్చింది. చెప్తుంటే మీ మొహంలో ఆనందం కూడా కనిపిస్తుంది మాకు. అదే నిజంగా. చక్కటి అలాగా సందేశం అయితే. అందుకని ఏ విషయాన్ని కూడా మత వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు అంటారు. ఇప్పుడు మాలో కలిసిపోయింది, మా వంటలకి అలవాటు పడిపోయింది. తింటారు మొత్తం. సేమ్ మనం వండే విధానంగానే. వాళ్ళవి అంటే అప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఎక్కువగా చపాతీలు తింటారు, అవును. ఈ చనా మసాలా ఎక్కువగా అవును. వండుతారు. ఆ టైంలో తనకి ఇష్టమైన టైంలో వండుద్ది, బాబు కూడా తింటాడు, మేము తింటాము. నేను వెళ్ళినా కూడా నేనే చేసేస్తాను. అసలు తనే కోడలే చెయ్యాలి, కోడలు అవును. అత్తగారు కూర్చోవాలి, కోడలు అలాంటి ఏ భేదాలు అవి ఎప్పుడో లేవమ్మా. ఒకప్పుడు ఉండేవి. అప్పుడు ఎప్పుడో మా రోజుల్లో ఉండే, అప్పుడు అమ్మ వాళ్ళ కాలంలో అలా అత్తగారు ఇలాగ అన్నారు అలాగని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు లేదు. అట్లాంటి ఏది లేదు. అసలు ఏది పెట్టుకోవాలి ఎందుకు అనడం. ఆ అమ్మాయి కూడా మనల్ని నమ్ముకునే కదా వచ్చింది. మరి మీరు ఎంత ఓపెన్ గా చెప్పారంటేనే అర్థం అవుతుంది. మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఇప్పుడు హ్యాపీగా ఉంచితే మీరు నాతో చెప్పలేదు, ఇంతమంది ప్రేక్షకులు చెప్తున్నారు కాబట్టి ఇది మరి అందరూ విన్నారు అది. చాలా అందుకనే చక్కటి బాబానే సందేశం ఇది తీసుకొచ్చారు. కూడా. అమ్మాయి కోడలు కాదు, కూతుర్నే తీసుకొచ్చారు, ఆహా. అమ్మవారినే తీసుకొచ్చారు చాలా బాబా. అదృష్టవంతురాలు అమ్మాయి నిజంగా కూడా. నిజంగా అది. అందుకని ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎంత వ్యక్తిగతంగా అవును, వ్యక్తపరచలేదు అసలు నేను. ఇది పర్సనల్, పూర్తిగా మీ పర్సనల్ పర్సనల్ ఈ సందేశాన్ని చెప్పించారు బాబా గారు చెప్పించారు బాబా. చెప్పాను అన్నారు, సరే చెప్దాం. ఎందుకంటే ఆచార్య ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంతా ఎక్కువగా లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి. చేసుకుంటున్నా కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం, ఏదో ఒకటి చిన్న చిన్నవి జరుగుతున్నాయి. కానీ అసలు నేను అదే అనుకున్నా, ఏదైనా అమ్మో ఎలాగా రేపు తర్వాత ఫ్యూచర్ లో వీళ్ళు ఎలా ఉంటారో కానీ అమ్మాయి ఏ విషయంలో అయినా అడ్జస్టబుల్. ఒకసారి బాబాయ్ ఏదైనా చిన్నగా ఏదైనా కోపడినా కూడా అమ్మాయి చాలా పొలైట్ గా చాలా కూల్ గా నవ్వుద్ది. టేక్ ఇట్ ఈజ్ మమ్మీ అంటది ఏదన్నా. కానీ నిజంగా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా బాబుని కోడలు కూడా తీసుకొస్తాలేమో. ఒకసారి వాళ్ళని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. సరే వాళ్ళ ముందు వాళ్ళు బాగుంటే సంతోషంగా ఉంటే అదే చాలు. రోజు డైలీలో 2 సార్లు ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నావు మమ్మీ అంటది, బాబు చేస్తారు, చాలు. వాళ్ళు ఎక్కడున్నా బాగుంటే చాలు. ఎందుకమ్మా ఈ తేవాలా దేనికి ఇవన్నీ కూడా. ఎవరో ఏది శాశ్వతం కాదు, అన్ని వదిలే వెళ్తాం, ఏది శాశ్వతం కాదు. వాళ్ళు తృప్తిగా ఉన్నారా అది చాలు, అంతే. మనం ఎక్కువగా ఏ విషయంలోనూ కలగజేసుకోకుండా ఉండడమే మన మనసుకి చాలా కరెక్ట్ అయిన విషయం, చాలా ప్రశాంతత. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇంకా వాళ్ళని చదివించేటప్పుడు ఆలోచించి, వాళ్ళ పెళ్లిళ్ళలోనూ ఆలోచించి, పెళ్ళయ్యాక కూడా వాళ్ళని ఆలోచించి, మరి ఇప్పటి వరకు మరి మనవరాలని ఉంటది. ఒకసారి ఫెయిల్యూర్ అయింది, అప్పుడు నేను చాలా బాధపడ్డాను.
ఫెయిల్యూర్ గా అయ్యింది, బాబు బేబీ గ్రోత్ లేదు. సరే అయితే ఓకే, నువ్వు హెల్త్ గా ఉంటే చాలు, లేకపోయినా పర్లేదు, ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో భగవంతుడు అప్పుడే ఇస్తాడు అనేసి ఇంకా నేను ఏమీ అనను, ఒక్క మాట కూడా అనను. నేను చెప్పడం కాదు, మీరే అడిగి తెలుసుకోండి. తప్పకుండా తెలుసుకోండి, వచ్చినప్పుడు. మీకే తెలుస్తుంది. ఆ. ఎందుకంటే సరే ఓకే, మన బిడ్డ, మన అమ్మాయి మన దగ్గర ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి బంగారంలాగా. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు అని అంటే ముందు మనం ఉండబట్టే వాళ్ళు అలా ఉంటారు. అమ్మాయి సురక్షితంగా ఉంది, సంతోషంగా ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఫోన్. ఓకే, అది చాలమ్మా, ఈ ఆనందం చాలు, అంతే. ఇంకేం కావాలమ్మా, ఏం కావాలి, ఎవరు ఉంటే ఏమైంది, చాలా ఎవరు మంచి ఎంత తీసుకుంటే విషయాలు ఏమైంది, చెప్పారు మాకైతే. అదే చాలు, ఆ ఆనందమే చాలు. సరే బాబానే తీసుకొచ్చారు, ఎవరో కాదు, బాబానే. అమ్మవారు ఈ విధంగా అమ్మాయిని తీసుకొని వచ్చింది, అనుకూలమైన అమ్మాయిని తీసుకొచ్చింది. సంతోషం. ఓకే, వాళ్ళు బాగున్నారు, ఎప్పుడు బాగుండ, మన ఆశీర్వాదాలు ఉండాలి ఎల్లప్పుడు అంతే. పిల్లలకి. మనం ఎలా ఇబ్బంది పడినా పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, అదే ఆనందం. బాబా గారి ఆశీర్వాదం, ఆశీర్వాదం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం, ఆ. సకల దేవతామూర్తుల ఆశీర్వాదాలు ఆశీర్వాదం. పిల్లల మీద ఉంటే చాలు. అయితే మీరు పర్సనల్ విషయాలు అట్లాగే పూజల గురించి ఓకే, ప్రేక్షకులకి ఏమేం కావాలో అన్ని అదే. విషయాలు మాతో పాటు షేర్ షేర్ చేసుకున్నారమ్మా. చేసుకున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ ఓకే, మచ్. థ్యాంక్స్. అయితే మళ్ళీ మనం నెక్స్ట్ సందేశాలతో సందేశాలతో ప్రేక్షకుల ముందుకు వద్దాము. ఓకే.